రామాయణం అరణ్యకాండ సన్నివేశం ద్వారా గ్రహించుట అనే ప్రశ్నలను చూద్దాం. అన్న, ఈ దైన్యాన్ని వదులు, అదే మనకు మేలు చేస్తుంది అను లక్ష్మణుని మాటలను బట్టి మీరేం గ్రహించారో తెలపండి. సమాధానం: రావణుడు సీతాదేవిని అపహరించాడు. రాముడు సీతా వియోగంతో బాధపడుతున్నాడు. రామ లక్ష్మణులు సీతను వెతుకుతూ అందమైన పంపా సరస్సు దగ్గరికి వచ్చారు. ఆ అందమైన ప్రకృతి చూచి శ్రీరాముడు మరింత విరహబాధ పడ్డాడు. అప్పుడు రాముడు దైన్యాన్ని విడిచిపెడితే మేలు కలుగుతుందని చెప్పి లక్ష్మణుడు రాముణ్ణి ఊరడించాడు. లక్ష్మణుడు చెప్పినట్లు కష్టాలు వచ్చినప్పుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుందని, ఉత్సాహం ఉన్నవాడికి అసాధ్యం ఏమీ ఉండదని, ఉత్సాహం ఉన్నవాళ్ళు ఎలాంటి కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయరని నేను గ్రహించాను. రెండవ ప్రశ్న: నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముని చేతిలో చావడం నయం అన్న మారీచుని మాటలను బట్టి మీరు ఏమి గ్రహించారు? సమాధానం: రావణుడు మారీచుని దగ్గరికి వచ్చి సీతను అపహరించడానికి తనకు సాయం చేయమని కోరాడు. రాముడు జోలికి వెళ్ళడం మంచిది కాదని మారీచుడు రావణుడికి హితవు చెప్పి పంపాడు. కానీ రావణుడు మళ్ళీ మారీచుడి దగ్గరికి వచ్చి బంగారు లేడి రూపం ధరించి సీతాపహరణానికి తనకు సాయం చెయ్యమని కోరాడు. తాను చెప్పినట్లు చెయ్యకపోతే మారీచుణ్ణి చంపుతానని రావణుడు చెప్పాడు. రావణుడు చెప్పినట్లు చేసినా చేయకపోయినా మారీచుడికి మరణం తప్పని పరిస్థితి వచ్చింది. అందుకే మారీచుడు మూర్ఖుడైన రావణుడి చేతిలో చావడం కన్నా ధర్మాత్ముడు మహావీరుడు అయిన రాముడి చేతిలో చావడమే మంచిదని నిశ్చయించుకున్నాడు. రాముడి చేతిలో మరణిస్తే తన జన్మ తరిస్తుందని మారీచుడు అనుకున్నాడు. దీనిని బట్టి దుర్మార్గుని చేతిలో చావడం కన్నా మంచివాడి చేతిలో మరణం పొందటం మంచిదని నేను గ్రహించాను. మారీచుడు రాక్షసుడైన మంచి చెడ్డలు తెలిసినవాడని గ్రహించాను. మూడవ ప్రశ్న: క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు అని శూర్పణఖ విషయంలో రాముడు పలికిన దానిని బట్టి మీరేమి గ్రహించారు? సమాధానం: క్రూరులు అత్యంత ప్రమాదకారులు. వారితో పరిహాసం ఎన్నటికీ పనికిరాదు. దానివల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. వారు ఎదుటివారిని చులకనగా చూస్తారు, చనువుగా ప్రవర్తిస్తారు, మన సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తారు. క్రూరులతో సహవాసం చేయడం వల్ల వ్యక్తిత్వం నశిస్తుంది, సమాజంలో అగౌరవం. అందువల్ల రాముడు చెప్పినట్లు క్రూరులతో పరిహాసం పనికిరాదు. నాలుగవ ప్రశ్న: నన్ను అపహరించి నీ చావును నీవే కొని తెచ్చుకోకు అని సీత రావణుణ్ణి హెచ్చరించిన మాటలను బట్టి నీవేమి గ్రహించావో చెప్పు. సమాధానం: రావణుడు సన్యాసి వేషంలో సీత వద్దకు వచ్చి తనను భర్తగా స్వీకరిస్తే గొప్ప భోగభాగ్యాలు అనుభవించవచ్చునని సీతకు ఆశ చూపాడు. రావణుని మాటలకు సీత మండిపడింది. సీత మహాపతివ్రత. రావణుడు సీతను అపహరించి తీసుకుని వెళితే అతడు తన చావును తాను కోరి తెచ్చుకున్నట్లే అని సీత నిజాన్ని చెప్పిందని గ్రహించాను. రావణుడు సీతాపహరణం చేయకపోతే మరణమే లేదని గ్రహించాను. సీత మాటలను బట్టి ఆమె మహాధైర్యం కలదని, నిర్భయంగా రావణుని వంటి రాక్షసుణ్ణి తిరస్కరించి మాట్లాడగలదని, సత్యము హితము ఆమె బోధించిందని నేను అర్థం చేసుకున్నాను. ఐదవ ప్రశ్న: రావణుడు సీతను అపహరించే సందర్భంలో జటాయు చేసిన ప్రయత్నం నుండి మీరు ఏమి గ్రహించారు? సమాధానం: రామ లక్ష్మణులు లేని సమయంలో రావణుడు సన్యాసి వేషంలో సీతాదేవి సమీపానికి వచ్చాడు. నిజ స్వరూపాన్ని ప్రదర్శించాడు. లొంగిపొమ్మని బెదిరించాడు. కోపంతో రావణుడు సీతను తీసుకుని రథంలో కూర్చుండబెట్టుకుని ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నాడు. అది గమనించిన జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు. వారిద్దరి మధ్య పోరాటం జరిగింది. చివరకు రావణుని చేతిలో మరణించాడు జటాయువు. మిత్రధర్మం కోసం అవసరమైతే ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడాలని గ్రహించాను. ఆపదల్లో ఉన్న వారిని, ముఖ్యంగా స్త్రీలను తప్పక రక్షించాలని గ్రహించాను. ఆరవ ప్రశ్న: శ్రీరాముణ్ణి భక్తితో సేవించి తరించిన శబరి వ్యక్తిత్వం నుండి మీరేమి గ్రహించారు? సమాధానం: సీతను అన్వేషిస్తూ రామలక్ష్మణులు అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యలో శబరి ఆశ్రమానికి వచ్చారు. శబరి శ్రీరాముని రాకకై ఎదురు చూస్తున్నది. శ్రీరాముని దర్శనంతో ఆనందాన్ని పొందింది. ఫలాలతో శ్రీరాముడిని సేవించింది. పండ్లను పరిశుభ్రం చేసి అందించింది. అగ్నిలో తన శరీరాన్ని దహింపచేసుకుంది. ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది. శబరి వ్యక్తిత్వం వల్ల దైవాన్ని భక్తి శ్రద్ధలతో సేవించాలని, ఇంటికి వచ్చిన వారిని అతిథి మర్యాదలతో సేవించాలని గ్రహించాను.